occasion that he comes to our school. Few days back he was here, and once again today on a very special occasion of planting in memory of our own mother. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తల్లి ప్రతిరూపంగా మొక్కలు నాటాలి అని చెప్పేసి మన డిఓ మేడం గారు ప్రత్యేకంగా మనందరికీ మెసేజ్ పంపించారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. And as I always tell you, every plant we should look at every plant as our mother. That is the main reason. And sir is here. And sir ni kuda meeto oka nimishamam rendu nimishalu maatladavaల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను. Good evening, my dear children and teachers. మరి ఇవాళ మనకి జూన్ 26వ తారీఖు ప్రభుత్వం మరి సెంట్రల్ వైడ్గా కానీ స్టేట్ వైడ్గా కానీ శిక్షా సప్తాహ అనే కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్లోనూ ప్రైవేట్ స్కూల్స్లో ఇందులో ప్రధానంగా ఉద్దేశం మరి ఎన్ఈటీ 20 అనేది మన ఇంప్లిమెంటేషన్ 4 years అయింది కాబట్టి మరి యానివర్సరీ మోడ్లో గత 4 రోజుల నుంచి రేపు 27కు అది క్లోజ్ అవుతుంది గవర్నమెంట్ స్కూల్స్. ఇవాళ మన ట్రీ ప్లాంటేషన్ అనేది పెట్టక ట్రీతో పాటు మన రెస్పెక్ట్ కల్పగారు కూడా మరి స్కూల్స్లో కిచెన్ గార్డెన్ అనే కాన్సెప్ట్ మూడోదేమో ఎకో క్లబ్స్. పర్యావరణం అంటే ఇవాళ ఎంత అతి ప్రాముఖ్యమైన విషయంలో ప్రపంచంలో ఇవాళ సకాలంలో వర్షాలు పడాలన్నా సీజన్ చూడాలన్నా మరి ఏ టైంకి ఆ టైంలో వాతావరణ మార్పులు గణనీయంగా మనకు తెలియని విధంగా మారుతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు వాన పడుతుందో తెలియట్లేదు, ఏ కాలం ఏమిటో కూడా తెలియదు. అదంతా ఎందుకయింది? వరల్డ్ పొల్యూషన్ వల్ల ఇవన్నీ కారణాలు వచ్చాయి. ఈ పొల్యూషన్ని కొంతైనా తగ్గించాలి అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా మనం ప్రపంచంలో మొక్కలను నాటి పైకి తీసుకుంటాం. మొక్కల వల్ల మనకి ఏమొస్తుంది? అన్నీ మనం ఏదైతే వికసిస్తామో కార్బన్ డైఆక్సైడ్ని అది గ్రహించి మొక్కలు. కాబట్టి తప్పనిసరిగా మన గిఫ్ట్గా ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా మీటింగ్స్లో కూడా దానిలో శాల్వాడి వేయిస్తున్నారు. ప్లాంట్స్ అలాగే మన కుక్కీలు ఉన్నారు, పెద్దవాళ్ళు అయితే చదువుకుంటున్నారు. మరి ఏ ఫంక్షన్ జరిగినా కానీ పాఠశాలలో కానీ ఇంట్లో కానీ మొక్కలు పార్టీ అంటారు. మరి మీ ఫాదర్ గారు చెప్పినట్టు మన పుట్టినరోజు నాడు మనకు జన్మనిచ్చినటువంటి తల్లికి ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి తల్లి మీద ప్రేమ మనకి. మన లైఫ్ జీవితకాలంలో మన తల్లికి యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ ప్రేమగా మాతృదేవోభవ ఆచార్య కదా. కాబట్టి తల్లిని మనం ఎంత ప్రేమగా అభిమానంగా చూస్తున్నామో అంతే ప్రేమాభిమానం అంత ఇది అంత పొటెన్షియల్ ఈ మొక్కలు పెట్టుకోవాలి. కాబట్టి అందుకనే బై నేమ్ ఇది దత్తత స్వీకరణ కింద ప్రోగ్రాం కింద గవర్నమెంట్ తీసుకుంది. ప్రతి మొక్కకి ఒక పేరు పెట్టి వాళ్ళ అమ్మకి అది అడాప్ట్ చేసినట్టుగా భావించి దాని యొక్క ఆలనా పాలన పంచు. మోరోవర్ 3rd class 4th class 5th class వాళ్ళకి ఇస్తే వేసుకుందైనా 5 to 6 years 7 years ఆ పాఠశాలలో ఉంటారు. వాళ్ళు గ్రో అవుతున్నట్టుగానే ఆ ప్లాంట్ కూడా ఫేర్వెల్ రోజు 5-7 years తర్వాత ఆ ప్లాంట్ యొక్క గ్రోత్ చూసేవాడు. నేను చదువుకునే సర్టిఫికేట్ కూడా బయటకు వెళ్తున్నాను, నేను పెట్టిన మొక్క ఆ పాఠశాలలో ఎదుగుతుంది అని ఎప్పుడైనా పెద్ద సీజన్ అయ్యాక ఆ పాఠశాలకు వస్తాం. ఇప్పుడు ఈ గ్రౌండ్లో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇది పెట్టినప్పుడు మనం ఉన్నావా? ఫౌండేషన్ పెట్టినప్పుడు వాళ్ళు మనకు కట్టబట్టి పెద్ద మొక్కలు వృక్షాలయ్యి కింద మనం షేడ్ అనుభవిస్తున్నాం కదా. ఎందుకంటే అలాగే ఇప్పటి ఈ మొక్కలు కూడా మనం అవుతాయి గత పట్టకపోతే దాని ఆళ్ళ పాలన స్కూల్లోనే పార్క్స్ బాటిల్స్ పబ్లిక్ ప్లేసెస్ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఇక్కడ ఖాళీగా మన ఇంట్లో మేము అపార్ట్మెంట్లో ఉంటామండి, మాకు మొక్కలు పెట్టే చోట్లేదు. కనీసం కారిడార్ మొక్కలు కూడా కుండీల మొక్కలు కూడా తెచ్చి మోరోవర్ గదుల్లో కూడా కేవలం వెలుతురు మీద ట్యూబ్లైట్ వెలుతురు మీద ఆధారపడే మొక్కలు కూడా మన గూగుల్లో జమాటో పెట్టి మీరు అమ్మ గూగుల్లో పెట్టి ఆ మొక్కలను పెంచి వాటి నుంచి ఆక్సిజన్ మనం ఏమిటి మన భవిష్యత్తులో ముందు తరాలకి పెద్ద స్లోగన్ ఏంటంటే దేనికోసం కొట్టుకుంటాంట వాటర్ నెక్స్ట్ భూమి అంటే అందరికీ ఉంది, ఆక్సిజన్ అంటే
మనకి కావాల్సిన గొట్టాలు పెట్టుకుని ముక్కుకి వెళ్తారేమో అనే భయం సమాజంలో రేపు గ్లోబలైజేషన్ అయిపోతుందేమో అని ఒక పెద్ద ప్రమాదాన్ని ఉంది. పెద్ద సమిట్ కూడా దీనికి జరుగుతుంది. వరల్డ్ వైడ్గా చిన్న కంట్రీస్ అవన్నీ రూపుమాపాలి అంటే కొంతైనా మనకి ఆక్సిజన్ రావాలి అంటే మన బాధ్యత మనం రోజు నివర్తించుకుంటాం. పొద్దున్న లేవాలి మనం పెట్టిన మొక్కలు ఇంట్లోనో గార్డెన్లోనో పాఠశాలలోనో సాధారణ పర్యవేక్షణ పనులు చూసుకుంటే పోయి మనకి సరైనటువంటి ఆక్సిజన్ని అవునా కాదు పెట్టుకొని సాధారణ పాఠశాల పర్యవేక్షణలో రెస్పాన్సిబుల్ మొక్కలు పెద్దవాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చిన దృష్టిగా అసలు We request our MUO sir to plant this plant in his name and in his mother's name. సార్ పేరు మీద అదేవిధంగా వాళ్ళ తల్లి గారి పేరు మీద మన పాఠశాల. My name is YV Harna. My mother name is YV Kavalapatla. She is alive now. With me. Thank you, Father, for giving me an opportunity for myself and my mother. Thank you, Father. Thank you very much, sir.